పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇజ్రాయిల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతుంది. ఇజ్రాయిల్ పార్లమెంట్లో ప్రసంగించారు ప్రధాని. ఉగ్రవాదంపై సమన్వయంతో పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గాజా శాంతి ప్రణాళికలకు మద్దతు పలికారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో మోదీ మోదీ నినాదాలతో దద్దరిల్లింది ఇజ్రాయిల్ పార్లమెంట్. భారతదేశంతో అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నెతన్యాహు మరోవైపు అంటే భారతదేశం 2000 ఏళ్లుగా యూదులకు ఆశ్రయం ఇచ్చిందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మొత్తం మీద భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటన మాత్రం ఒకవైపు ఉత్కంఠ, మరోవైపు విమర్శలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇది భారత్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాలకు, మరి ముఖ్యంగా ద్వైపాక్షికపరమైనటువంటి రక్షణపరమైనటువంటి ఒప్పందాలకు ఎలాంటి ఊతమిచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే పాలస్తీనా వ్యవహారానికి సంబంధించి ఇక్కడి ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. కోటేశ్వరరావు గారు, ఎలా చూడాలంటారు భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటనకు సంబంధించి? సో అక్కడ అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని లభించడం జరిగింది. 2 పార్లమెంట్లో ప్రసంగించారు. మొత్తం మీద భారత్ ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక చర్చలు మాత్రం ఒక భారీ స్థాయిలోనే కనబడుతున్నటువంటి ఇష్యూ కనబడుతుంది. సో మొత్తం మీద ప్రధాని పర్యటనను ఎలా చూడాలంటారు? భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఈ నేపథ్యంలో చూసినప్పుడు నరేంద్ర మోడీ గారి ఇది 2వ పర్యటన. మొదటి పర్యటన 2017లో జరిగింది. ఇది 2026. 2 పర్యటనలు కూడా వివాదాస్పదమైనవే అనేటువంటి విమర్శలు వచ్చాయి. ఎందుకు అంటే పాలస్తీనా సమస్యలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్నటువంటి వైఖరిని భారతదేశం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తూ ఉంది. దాంతో సాధారణ సంబంధాలు పెట్టుకునేందుకు కూడా 2017 ముందు వరకు పాలకులు ఎవరూ కూడా సాహసించలేదు. కానీ నరేంద్ర మోడీ గారు 2017లో జూలైలో అనుకుంటాను పర్యటన జరిపారు. ఆ పర్యటనకు సంబంధించి ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని కుదిపేస్తున్నటువంటి ఎప్స్టైన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ గారి ఇజ్రాయెల్ పర్యటన కూడా చోటు చేసుకుంది. ఆ రోజు ఇజ్రాయెల్ పర్యటనకు పైరవీ చేయడానికి మన ప్రముఖ పారిశ్రామికవేత్త, జనం నెత్తిన చేతులు పెట్టినటువంటి అంబానీ సోదరులో ఒకరైనటువంటి అనిల్ అంబానీ మధ్యవర్తిగా వ్యవహరించాడు, ఎప్స్టైన్ తోటి సంప్రదింపులు జరిపాడు అనేటువంటిది నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ప్రస్తావన. ఈ నేపథ్యంలోనే మళ్ళా ఇప్పుడు పర్యటన జరిపారు. దీన్ని యావత్ ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదులు కూడా ఈ పర్యటన చేయడాన్ని ఖండించారు, విమర్శించారు. ఎందుకంటే పాలస్తీనా దేశం నుంచి ఇజ్రాయెల్ని ఏర్పాటు చేసి యూదులకి జన్మభూమి పేరుతోటి ఒక దేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పశ్చిమ దేశాల అండ చూసుకొని ఆయుధాలతోటి మొత్తం పాలస్తీనాకు చెందినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా 1950 దశకం నుంచి ఇప్పటి వరకు ఆక్రమిస్తూనే వస్తూ ఉంది. పాలస్తీనియన్ల మీద తీవ్రమైనటువంటి దమనకాండను సాగిస్తూ ఉంది కనుక ఇది భారత విదేశాంగ విధానానికి వ్యతిరేకం కనుక మన ప్రధానమంత్రులు ఎవ్వరూ ఇజ్రాయెల్ వెళ్ళటం కానీ లేదా ఇజ్రాయెల్ ప్రధానుల్ని మన దేశానికి ఆహ్వానించడం కానీ చేయలేదు. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ఆ పని చేశారు. కానీ ఇక్కడి ప్రతిపక్షాల నుంచి కూడా, ఎందుకంటే కోటేశ్వరరావు గారు ఒక్కటి ఇక్కడ పాలస్తీనా అంశానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా సో మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి చర్యలకు భారత ప్రధానమంత్రి ఎందుకు ఉపక్రమిస్తున్నారనేది, సో దీన్ని ఎలా చూడాలంటారు? దానికి ప్రధానమైనటువంటి కారణం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులకి వాళ్ళు పచ్చి మితవాదులు, దురహంకారులు, పాలస్తీనియల్ని మనుషులుగా కూడా చూసేటువంటి వాళ్ళు కాదు. ఇక్కడ యూదులకి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి లేదా ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదులకు ఉన్నటువంటి సారూప్యత ఏంటంటే ముస్లిం వ్యతిరేకత, అరబ్ వ్యతిరేకత. అంతకు మించి ఇతరతర సారూప్యాలేమీ లేవు. ప్రధానంగా
అదే ఇప్పుడు డ్రైవ్ చేస్తూ ఉంది, ఇజ్రాయెల్ని ఆకాశానికి ఎత్తుతా ఉంది అనేటువంటి మనం స్పష్టంగా చెప్పొచ్చు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? ఇజ్రాయెల్ వెళ్ళి తాను పుట్టినరోజునే ఉమ్, ఇజ్రాయెల్ని భారతదేశం గుర్తించింది అని మాట్లాడారు. అంటే తన పుట్టుక వల్లనే భారతదేశం ఇజ్రాయెల్ని గుర్తించిందనే అర్థం దానిలో స్ఫురిస్తూ ఉంది. ఇది అతిశయోక్తి, యాదృచ్ఛిక ఘటన కావచ్చు తప్ప దాన్ని పోల్చుకోవడం అంటే నా కారణంగానే ఇజ్రాయెల్ని మేము భారత్ గుర్తించిందని చెప్పినట్టు అయింది. ఈ రెండోది, హమస్ చేసినటువంటి దాడుల్లో అనేక మంది చనిపోయారు, బందీలుగా పట్టుకున్నారు. హమస్ దాడుల్ని సభ్య సమాజం ఎవరు కూడా సమర్థించలేదు, తప్పు పెట్టారు. కానీ వాళ్ళు చేసినటువంటి ఆ పిచ్చి పనిని సాకుగా తీసుకొని మరి ఇజ్రాయిల్ సాగించినటువంటి మారణకాండ గురించి, పోనీ ఇజ్రాయిల్ పర్యటనలో దాన్ని ఖండించడానికి నరేంద్ర మోడీ గారికి సభ్యత అడ్డొచ్చి ఉండొచ్చు, కానీ మన దేశంలో పార్లమెంట్లో కానీ ఎప్పుడన్నా కానీ ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దుర్మార్గం గురించి ఖండిస్తూ ఎప్పుడైనా మాట్లాడారా? ఒక్క మాట. ఎందుకని మాట్లాడలేదు? ఉమ్. అందుకని ఇది అత్యంత భారత కానీ విదేశాంగ గాజా విధానం. శాంతి ఒప్పందానికి మేము సహకరిస్తున్నాం, మేము కూడా మద్దతు ఇచ్చామనేటువంటి అంశాలు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని ఏమిటి శాంతి ఒప్పందం ఏమిటి? అక్కడ దాదాపు 70,000 మంది స్త్రీ పురుషుల్ని జనాన్ని చంపేశారు, ఉమ్, దాదాపు 2 లక్షల మందిని గాయపరిచారు. మొత్తం గాజా ప్రాంతాన్ని అంతటిని కూడా నివాసానికి పనికి రాకుండా చేసేశారు. అక్కడ నేను శాంతి ఒప్పందం చేస్తున్నాను అంటే దేనికి మద్దతు ఇస్తున్నట్టు? అంటే మారణకాండకు మద్దతు ఇచ్చి తర్వాత శాంతి చేసుకోమని చెప్పేసి అమెరికా వాడు ఏది చెప్తే దానికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం అనేటువంటిది ఇది శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు చేయాల్సిన పనేనా ఇది? అంతకుముందు ఎందుకు ఖండించలేదు? ఇజ్రాయెల్ జరిపినటువంటి మారణకాండని గాజాలో ఎందుకు ఖండించలేదు? ఏం పాపం చేశారని అక్కడ ఉన్నటువంటి పసిపిల్లలు ఎంతో మంది చనిపోయారు, ఆసుపత్రులను నాశనం చేశారు, స్కూళ్లను నాశనం చేశారు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి గుడారాల్లో ఆశ్రయం పొందుతున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేశారే. మానవ ముఖం ఉంది, మాకు మానవత్వం ఉందని చెప్పేసి చెప్పుకుంటాం కదా. మరి ఈ మానవ ముఖం ఉన్నవాళ్ళు, మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు యావత్ ప్రపంచం ఆ దారుణకాండను ఖండిస్తే వీళ్ళు ఎక్కడ అనేటువంటి ప్రశ్న. అందుకనే ఇజ్రాయెల్ యూదు దురహంకారాన్ని సమర్థిస్తున్నారంటే హిందూ దురహంకారం ఇక్కడ వీళ్ళలో పేరుకుపోయింది కనుక హిందూ దురహంకారం, యూదు దురహంకారం ఏదైనా కావచ్చు, ఎక్కడైనా క్రైస్తవ దురహంకారం ఉండొచ్చు, లేదా ముస్లిం దురహంకారం ఏదైనా ఉండొచ్చు, కానీ దురహంకారం అనేటువంటిది ఏ మతానికి చెందినప్పటికీ అది తప్పే. అందుకని ఆ విధమైనటువంటి వ్యవహార శైలిని ఇప్పుడు భారతదేశం తప్పుపడతాం. ఓకే. కొంతవరకు ఈ రెండు దేశాలకు సంబంధించి అంటే పర్యటన పరంగా ప్రధాని పర్యటన ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ఒకటి దౌత్యపరంగా, రెండు పూర్తి స్థాయిలో రక్షణపరమైనటువంటి ఒప్పందాల పరంగా, ద్వైపాక్షిక చర్చల పరంగా. ఇజ్రాయెల్ తన రక్షణకు అమెరికా ఆశ్రయం పొందుతూ ఉంది, లేకపోతే ఇతర పశ్చిమ దేశాల ఆశ్రయం పొందుతూ ఉంది. ఉమ్, అటువంటిది ఇజ్రాయెల్ మనల్ని రక్షిస్తుందని ఎవరైనా రక్షణ ఒప్పందం చేసుకుంటే అంతకంటే హాస్యాస్పదం ఏమీ లేదనేది నా అభిప్రాయం. ఇజ్రాయెల్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము? ఇక్కడ మతాల మధ్య ఎట్లా చిచ్చుపెట్టాలా, లేదా ముస్లింలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి దాడులు చేయాలా, డెమోగ్రఫిక్ అంటే జనాభాని ఏ విధంగా మార్చేసి మెజారిటీగా ముస్లిం, ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతున్నది అదే కదా. కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని పాకిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళందరినీ కాశ్మీర్లోనే పెట్టి మొత్తం అంత జనాభా నిష్పత్తిని మార్చేయడానికి చూశారు. ఉమ్, పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్నది కూడా అదే. పాలస్తీనా ప్రాంతాల్లో బలవంతంగా యూదులు ప్రవేశపెట్టి మేమే మెజారిటీ ఉన్నాం, ఇవి మా ప్రాంతాలే అని చెప్పేసి ఆక్రమించుకోవడానికి అది చేస్తాం. అందుకని ఇజ్రాయెల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది దుర్మార్గం తప్ప ఇజ్రాయెల్ మంచి అనేటువంటిది ఎక్కడ ఇంతవరకు లేదు అనేటువంటిది ఒకటి గమనించాలి. ఇప్పుడు నిన్న పార్లమెంట్లో ప్రసంగం చేశారు. పార్లమెంట్లో ప్రసంగం చేస్తే మరి నరేంద్ర మోడీ గారికి కానీ భారతదేశానికి కానీ
పరువు పోయిందా పరువు ఉన్నదా అంటే పరువు పోయింది అనేది నా అభిప్రాయం. ఎందుకని నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని మేము మొత్తం బహిష్కరిస్తామని చెప్పేసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులంతా ప్రకటించారు. హ్మ్. ఎందుకు ప్రకటించారంటే అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా అంటే ప్రోటోకాల్ ప్రకారం పార్లమెంటు సమావేశానికి ఆహ్వానించలేదు కనుక అని చెప్పారు. అది వాళ్ళ అంతర్గత అంశం అది. కానీ ఇక్కడ మనం ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ చేసినటువంటి దాన్ని విమర్శించాం కదా. మన అంతర్గతంగా మనం ఏమైనా ఉంటే మనం చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడారు. మరి అక్కడ అంతర్గతంగా వాళ్ళు చూసుకోవాల్సింది మరి భారత ప్రధానమంత్రి మోడీనా లేకపోతే మరొక వ్యక్తి కాదు, భారత ప్రధానమంత్రి వస్తున్నప్పుడు మరి అక్కడ ఆ విధమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తే అది అంతర్జాతీయంగా ఎవరికి గౌరవప్రదం అనేటువంటి ప్రశ్న తలెత్తా ఉంది. చివరికి ఏమైంది, కొంతమంది సభ్యులు మొత్తం సభ్యులు ప్రతిపక్ష సభ్యులందరూ కూడా మొదట సమావేశాన్ని బహిష్కరించారు. ఎందుకంటే అక్కడ బెంజమిన్ నెతన్యాహు లేదా స్పీకర్ చర్యకు నిరసనగా. తర్వాత ఏం చేశారు, కొంతమంది వచ్చి మేము నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకం కాదు అంటే కొంతమంది వచ్చి కూర్చున్నారు. మొత్తం మీద జరిగింది ఏంటి, ఒక పరాభవం లేకపోతే ఒక అవమానం అనేటువంటి జరిగింది. అంతకుముందు స్పీకర్ ఏం చెప్పాడు, పార్లమెంట్ నెసెట్ స్పీకర్ ఏం చెప్పాడు, వాళ్ళ ప్రతిపక్ష సభ్యులు కనుక రాకపోయేట్లయితే బహిష్కరించేట్లయితే మాజీ సభ్యులను తీసుకొచ్చి ఆ స్థానాల్లో కూర్చోబెడతామని చెప్పేసి చెప్పారు. అంటే నరేంద్ర మోడీ గారికి జనం అంతా ఉన్నారు అనేటువంటి సీన్ క్రియేట్ చేయడానికి మాజీ ఎంపీలను తీసుకొచ్చి కూర్చోబెడతామని చెప్పేసి చెప్తే అది మన భారత ప్రధానమంత్రిని గౌరవించినట్ట అవమానించినట్ట. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చర్చగా సాగుతాయి. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన అది తీవ్రంగా అభ్యంతరకరమైనటువంటిది యావత్ ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దుర్మార్గానికి పరోక్షంగా మద్దతు ఇవ్వడం అనేటువంటిది కూడా ఆందోళన కలిగించేటువంటి అంశం అని చెప్పక తప్పదు. రైట్ కోటేశ్వరరావు గారు, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటన భారతదేశానికి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దానిపైన భిన్నమైనటువంటి వాదనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించడం కానివ్వండి, ఉగ్రవాదంపై సమన్వయంతో పోరాటం చేయాలని పిలుపునివ్వడం కానివ్వండి, గాజా శాంతి ప్రణాళికలు కూడా మద్దతు పలికారనేది మాత్రం ప్రధానంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాత్రం మోదీ అనేటువంటి నినాదాలు దద్దరిల్లిన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఇరువురు నేతలు కూడా నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి గుర్తు చేసుకున్నారు. నెతన్యాహు కూడా భారతదేశం 2000 ఏళ్లుగా కూడా పూర్తి స్థాయిలో యూదులకు ఆశ్రయం ఇచ్చిందనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. మరి చూడాలి, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ శాంతి ఒప్పందాలు అనేటువంటి ఇష్యూ కన్నా రక్షణపరమైనటువంటి చర్యలు ఎంతవరకు బలోపేతమవుతాయి. భారత ప్రధానమంత్రిగా రెండోసారి పర్యటన చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు భారతదేశానికి దౌత్యపరంగా కలిసి వచ్చేటువంటి నిర్ణయాల వైపు మోదీ అడుగులు వేస్తారో మనం కూడా వేచి చూడాలి.